తెలుగులో దేవుడే దేవుడే నా మన సాక్షి. ప్రైజ్ లార్డ్. ఎందుకు సాక్షి? ఎందుకు సాక్షి? తర్వాత సో దేవుడే మన సాక్షి అనేది ఈరోజు మన వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ మై విట్నెస్ అనే దాంట్లో ఎందుకు ఆయన మనకు విట్నెస్ అయి ఉన్నాడు అనేది చూస్తాము. యోబు 16వ అధ్యాయము 19వ వచనం. యోబు 16:19 వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆయన యోబు శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలో స్నేహితులు ఎగతాళి చేస్తున్నారట. ఈరోజు మనల్ని కూడా చాలా మంది ఏమైనా దేవుడు ఏం చేసినాడు కదా, కానీ వాళ్ళకి మనము ధైర్యంగా చెప్పాల్సింది ఏంటంటే దేవుడే నా సాక్షి. యోబు యొక్క శ్రమలో, యోబు యొక్క ఇబ్బందిలో స్నేహితులందరూ విమర్శిస్తున్నారంట. నీ దగ్గర ఏదైనా తప్పు ఉందేమో ఒకసారి ఆలోచించుకోయా, క్షమాపణ అడుగు, అప్పుడు నీ మీద ఉన్న దోషము తొలగిపోయి ఈ పరిస్థితుల్లో స్థితిగతుల్లో దేవుడు కలిగి చేసుకుంటాడు అని చెప్తున్నాడు. అయితే ఈయన అంటున్నాడు, నేను దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాను, అనుదినము నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని గణపరుస్తున్నాను, కాబట్టి నేను దేవుడితోనే వ్యాజ్యం ఆడుతున్నాను అంటున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నరపుత్రుడి విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యం ఆడవాలని కోరి నేను దేవునితో దృష్టి నుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాడట. హల్లెలూయా. అంటే ఇంకా గుర్తొస్తే ఏడుపుస్తుంది. బాధ, వేదన, కృంగుదల ఇవన్నీ కలుగుతున్నాయి. ఎందుకు అంటే ఆయన జీవితంలో ఆయన వెళ్తున్న శ్రమ శరీరాన్ని నలగొడుతుంది. పిల్లలు లేరు, హృదయాన్ని విరగొట్టేసింది. ఇక్కడ హృదయము విరిగి నలిగినదిగా ఉంది. వెంట వెంటనే అన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇక్కడ యోబు యొక్క పరిస్థితులలో సాతాను ఎలా నాశనం చేసినాడు మాట? ఆరోగ్యం, ఇంకా పిల్లలు, ఇంకా ఆస్తి, ఇదంతా ఏ విధంగా జరిగింది? గాలి అనేది ఒక ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏమంటారు దాన్ని? మూలకం. నీరు ఒక మూలము, భూమి ఒక మూలము, అగ్ని ఒక మూలము, తర్వాత గాలి కదా. ఈ నాలుగు రకాల వాటి మీద మనం ఆధిపత్యం కలిగి ఉండాలని ఆదికాండం 1:27 దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మన పోలిక చొప్పున నరుని ఏర్పాటు చేద్దాము అని అనుకున్న ఆ నరుడు దేని మీద ఆధిపత్యం కలిగి ఉండాలంటే ఆకాశం అందున్న వాటిని కానీ, భూమి మీద ఉన్న వాటిని కానీ, సముద్ర అగాధ జలంలో ఉన్న వాటిని కానీ ఏలాలి అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే డొమినియన్ కలిగి ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం అయింది. మరి దీంట్లో అపవాది కలిగి ఉన్న ఆధిపత్యాన్ని బట్టి అపవాది దేన్ని ఉపయోగించినాడు? అక్కడ ఒక ఎలిమెంట్ని ఉపయోగించినాడు. అంటే ఒక పదార్థాన్ని ఉపయోగించినాడు, అదే గాలిని ఉపయోగించినాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలీషా దేన్ని ఉపయోగించినాడు? ఏలియా అగ్ని. అంటే ఆయన పీల్చితేనే వచ్చింది అగ్ని. అగ్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మహాశక్తికి, ఆయన ప్రసన్నతకు, ఆయన కృపకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆయన పిలువగానే వచ్చి అక్కడున్న బలిని దండించి వేయబడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు అగ్ని మన యొక్క మాట వింటదా అంటే ఎస్ వింటది. మరి ఇదే ఏలియా వర్షాన్ని పిలవడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ఎన్నిసార్లు? ధైర్యంగా కానీ 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేసినాడు. కానీ వర్షం పడడానికి ఎట్లా ప్రార్థన చేసినాడు? 7 సార్లు ప్రార్థన చేసినాడు. ఎందుకు తెలుసా? ఆయన ఎలిమెంట్ కాదంటారు. అగ్నిని ఎన్నిసార్లు వేసినాడు? వర్షాన్ని, నీళ్ళని ఉపయోగించడానికి ఎన్నిసార్లు పట్టింది ఆయనకి అంటే 7 సార్లు. ఐ మీన్
మన జీవితంలో మన పరిస్థితులలో మనము కాని దాన్ని ఉపయోగించి ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయలేము. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. ఇంగ్లీష్ రాయాల్సిన వాళ్ళు సైన్స్ చదువుకుంటే పాస్ అవుతారా? అవుతారా? ఏం సైలెంట్ ఉన్నారు? మాటలే రావు. దేవుని యొక్క వైమోన్నతమైన కృపను బట్టి ఏమంటారు, ఇంగ్లీష్ చదివేటోడు సైన్స్ చదివితేవాడు అన్ఫిట్. ఎందుకంటే ఆడొచ్చేది మొత్తం ఇంగ్లీషే వస్తుంది. ఎక్కడుంది నీకు ఇంగ్లీష్ అని అంటే నీ హాల్ టికెట్లోనే నువ్వు ప్రజెంట్ చేసేటావు, నీ సర్టిఫికెట్లో ప్రజెంట్ చేసేటావు. కాబట్టి వాడు నీకు సైన్స్ ఇస్తే చాలు, నేను పాస్ అయితే జాబ్ లేకున్నాయి వాటి దాంట్లో నేను చదవాలనుకుంటున్నాను, దాన్ని నేను కష్టపడి ఎట్లొకట్లా పాస్ అవ్వాలనుకుంటున్నాను అంటే పాస్ చేస్తారా? ఇస్తారా? పోనీ ఇవ్వరు. అంటే ఈరోజు మన ఉద్దేశాలు మన పరిస్థితులు తెలిసినవిగా ఉండి చదివితే చదువులో ఉత్తీర్ణతను పొందకుండా. మరి యోబు జీవితంలో శోధన ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన ఎందుకు అనుభూతి చెందుతున్నాడో తెలియదు. కానీ ఆయన నీతి విషయంలో చూస్తే పరిశుద్ధంగా నేను ఉన్నాను, తప్పు చేయలేదు, చెడ్డ మాట్లాడలేదు, కన్నులకు నిబంధన చేసుకున్నాను అమ్మాయిలను చూడకూడదని, ప్రతిరోజు దహన బలులు ఇస్తూనే ఉన్నాను నా కొడుకుల నిమిత్తం నాకు ఉన్న ప్రతి దాంట్లో నుండి. ఎందుకంటే నేను నమ్మకంగా ఉండకపోతే దేవుడి యొక్క దేవుడి ముందర నా సాక్ష్యం కోల్పోతాను అని అంటున్నాడు. అందుకే ఆయన ధైర్యంగా అంటున్నాడు. చూడండి ఇక్కడ, దేవుడే నాకు సాక్షి అని అంటున్నాడు. 19 నాకు సాక్షి అయిన వాడు పరలోకం అందున్నాడంట. ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద ఉండేవాడు కూడా కాదు, తీర్పు తీర్చడానికి అర్హత కలిగిన వాడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆ సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి నా జీవితంలో ఇవన్నీ ఎందుకు అలౌ చేశాడు, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని ఇక్కడ యోబు ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. మరి 25వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దామండి. 25వ అధ్యాయం 2వ వచనం, ఇదే యోబు గ్రంథం 25 2వ వచనం. అధికారములు భీకరత్వములు ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. అధికారమును భీకరత్వమును ఆయనకేమైనాయంట? తోడైనాయంట. భీకరత్వం అంటే భయంకరుడు ఆయన. ఆయన అధికారం, సర్వాధిపత్యము కలిగిన వాడు, సార్వభౌముడు. ఆయన కలిగిన వ్యక్తి ఆయన చిత్తం లేకుండా ఒక దోమ కూడా ఉండకూడదు కూడా కదా. అలాంటి కాన్ఫిడెంట్ లైఫ్ నేను జీవించినాను, అలాంటి నమ్మకత్వమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు నా జీవితంలోకి శోధన వచ్చింది అని నేను దిగులు చెందుతుంటే మళ్ళీ మీరందరూ వచ్చి నన్ను బాధ పెడుతున్నారు అంటున్నాడు స్నేహితులని. హల్లెలూయా. ఈరోజు మనం అంతా నమ్మకంగా ఉన్నాము. ఒకసారి మీకు గుడ్డల మీద చేసుకొని, ప్రభా నా యథార్థత నీ ముందర బాహ్యంగా లేదా అని చెప్పగలుగుతున్నావా అంటే ఎస్, చెప్పగలిగే స్టేజ్లో మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళమైనా మనం ఆయన పిల్లలు. నిన్న ఒక వచనం గురించి దేవుడు బయలుపరిచిన విధానాన్ని బట్టి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఏంటి అంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియాఫలము అనుభవించురు. ఎవరు చెప్పాలంట? నేను పోయి నీతిమంతులకు చెప్పాలంట. ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు చెప్పాలా? లాస్ట్ ఎవరు చెప్పమని చెప్తున్నాడు గట్టిగా. అబ్బా లక్ష్మి తెలివింది, దేవునికి లక్ష్మి గట్టిగా చెప్పలు కూడా. మీకే, మీరు నీతిమంతులు కాదా? మనం నీతిమంతులం కాదా? ఆయన బిడ్డలంగా ఉన్నాము. ఆయన ఎరుకటే నీతి. సామెతల గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మినాడు, నీతిగా ఎంచబడెను. ఇప్పుడు ఎవరండి నీతిమంతులు? ఎవరు చెప్పమంటున్నాడు? మనందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట వాక్యం ద్వారానే. కాబట్టి నీతిమంతులకు పోయి చెప్పుకో అని 10 సార్లు అడిగితే ఒకసారి చెప్తున్నాను మీరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు నాకు మేలు కలుగుతుందని చెప్పినాడు దేవుడు అని ఇంటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడే మన సాక్షిగా ఉన్నాడు, దేవుడే మనల్ని నడిపించే తండ్రిగా ఉన్నాడు, ఆయన నన్ను చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవును, అసలు ఎంత నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా కన్నీళ్ళు పెడుతున్నావు, ఏ విధంగా గుండె బరువెక్కింది
నీ పేరు ఎలా ఉంటుందో జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా అలాగే రాసుకుంటాడు. ఎన్ని కన్నీళ్లు విడిచినావు నా కవులలో దాచి ఉంచినాను అంటున్నాడు మలాకిలో. అంటే ప్రతి కన్నీటి చుక్క విలువైనదిగా దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నాళ్ళగా ఎడుస్తారు, ఇప్పుడు ఎడుస్తూనే ఉంటాలే అంటాడు. ఇంకొక సామెత ఉంటుంది, సముద్రంలో నీళ్ళు ఆడదాని కంట్లో కన్నీళ్ళు ఎండనే ఎక్స్పెక్టేషన్ ఏంటి? సముద్రంలో నీళ్ళు ఎండిపోవట, ఆడదాని కళ్ళలో నీళ్ళు కూడా ఎండిపోనే ఎండిపో, అన్ని నీళ్ళు ఉంటాయట. మరి ఇర్మియా నా తల జలమాయమయ్యాను అని అంటున్నాడు. ఏమైనా వాడుగా ఉన్నాడు? తలంతా కన్నీటితో నిండిన వాడుగా ఉన్నాను అంటున్నాడు. స్త్రీకి కాదండి, పురుషుడు కూడా ఉంటాయి కన్నీళ్ళు. అయితే కన్నీళ్ళు కామన్గా రావు, చాలా వేదన ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేల్ అని పురుషుని గురించి పిలిచినాడు. అంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు ఉంటాయి అనేది దేవుడి చిత్తంలో. పురుగు వంటి యాకోబు అంటే సున్నితమైన మనస్సు గలవాడా అని అర్థం. హల్లెలూయా. ఆ సున్నితమైన పరిస్థితులలో గుండా నువ్వు నడుస్తున్నావు కదా. ఈరోజు నేను నిన్ను చెక్కముక్కి రాతిగా చేస్తాను, ఇజ్రాయేలీల విషయంలో చెప్పినట్టుగా. ఇనుప ఏం చేస్తాడంట? మానుగా చేస్తానని అన్నాడు. నుడిపెట్టు మాను అంటే డ్రిల్లింగ్ మిషన్లో ఉన్న చిన్న ఇనుప మొక్కగా చేస్తాడంట. ఇంత పురుగు, ఇంత గొంగలి పురుగు ఇంత మొక్కగా అవుతుందట. గొంగలి పురుగుని ఇలా అంటే చచ్చిపోవచ్చు కదా, అదే ఇనుముగా మారిన దాన్ని ఇలా 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 అంటుంటే ఏమన్నా అవుతుందా అండి? అలా కావాలంటే ఎన్ని రకాల శ్రమలు రావాలో అన్ని యోబు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా కలగజేస్తాడు. హల్లెలూయా. అయితే యోబు జీవితంలో సైతాన్ ఎంటర్ అయింది అనేది యోబుకు తెలియదంట ఆ కాలంలో. అంటే ధర్మశాస్త్రం లేదు, అవునా? దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నాడు, దేవుడి యొక్క దర్శనాలు కళలు కంటున్నాడు, కానీ స్పష్టత లేదు. ఒక సైతాన్ వస్తాడు, వాడు సదాయిస్తాడు, ఇలా ఉన్నవి దోచుకెళ్తాడు, అవన్నీ క్లియరెన్స్ లేదు ఆయన. అప్పుడు కూడా దేవుడి మీదనే ఆధారపడుతూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే ఆయనకు ఆధిపత్యమును భీకరత్వమును కలిగిన వాడుగా ఉండి కూడా పర్మిషన్ ఎందుకు ఇచ్చినాడు అని ఈయన బాధపడుతున్నాడట. హల్లెలూయా. మనం కూడా అంటాం కదా, మీరు అంటారో లేదో నేనైతే అంట, ప్రభా ఒక్క క్షణంలో నువ్వు కలిగి చేసుకుంటే అద్భుతం నాన్న, ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. అవునా? ఇంకా చాలా ఇష్టమైన ప్రార్థన ఏంటంటే దేవుడే సాక్షి అనే ప్రార్థన విషయంలో మరియ నిమిత్తము యోసేపు వదిలిపెట్టాలా అని అంటాడు. అప్పుడు మరియ నిమిత్తము యోసేపును కలలో దర్శిస్తాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన నిమిత్తము ఎవరు కలుగ చేసుకోవాలని? ఎవరు కలుగ చేసుకోవాలా? దేవుడు కలుగ చేసుకోవాలి. సో దేవుడు కలుగజేసుకుంటే తప్ప పరిస్థితులన్నిటినీ చూడలేము అన్న ఒక పరిస్థితిలో మనం ఉంటే ఎవరికి కరెక్ట్గా ఉండాలి? దేవుడికి మాత్రమే కరెక్ట్గా ఉండాలి. అంటే మరియను దయాప్రాప్తురాలు, కృప పొందిన దానివి అంటే అంతమంది మరియలలో ఆ మరియనే ఎందుకు కృప పొందింది అంటే దేవుని సన్నిధానములో కనిపెట్టే స్త్రీగా ఉంది. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన కంప్లీట్ స్త్రీగా ఉంది. హల్లెలూయా. ఆదికాండం 31కి పోదామండి. 31 స్త్రీలు మాత్రమే దేవుని మీద ఆనుకొని ఉంటారా? స్త్రీలు మాత్రమే ఏడుస్తారా? స్త్రీలు మాత్రమే గుర్తుంటారా? స్త్రీలు మాత్రమే సంతారా అంటే కాదు. మనకి విశ్వాసులైన పితరులు ఉన్నారు. ఆదికాండం 31:24 వచనం చూద్దాం. ఆదికాండం 31:24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి కాను చెడ్డ కాను పలుకు అని జాగ్రత్తగా చూడి అని అతనితో చెప్పాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? లాబాన్. లాబాన్ ఎవరండి? ఈ కథ అంతా మీకు తెలుసా? యాకోబు యొక్క మామ 10 సార్లు జీతం మార్చిన వాడుగా ఉన్నాడు. మరి ఇద్దరు కూతుర్లని పెళ్లి చేయాలని చిన్న కూతుర్ని ఈయన ప్రేమిస్తే లేదు లేదు అని పెద్ద కూతురు హాగర్ నుంచి పెళ్లి చేస్తున్నాడు. సో అలా ఒకసారి యాకోబు చేతిలో లాబాన్ చేతిలో యాకోబు మోసపోతాడు. తర్వాత జీతములు మార్చడం విషయంలో కూడా ఈయన మోసపోతాడు. అయితే ఈయన నా దగ్గర ఉన్న సమస్తాన్ని తీసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతన్ని పట్టుకొని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి, లేదంటే అతని దగ్గర ఉన్న ఆస్తినంతా లాగేసుకోవాలని లాబాను పరుగున కుమారులను మందులని వేసుకొని వస్తుంటే యాకోబు నిమిత్తం ఎవరు మాట్లాడినారంట?
ఈరోజు నీ నిమిత్తం ఎవరు మాట్లాడాలండి? నీకు ఉద్యోగం రావాలంటే ఎవరు మాట్లాడాలా? హామాను మొర్దెకై విషయంలో ఎవరు మాట్లాడినారండి? ప్రైజ్ ది లార్డ్. మోషే విషయంలో అక్క అన్న సన్నిహితుంటే ఎవరు మాట్లాడినారండి? ఇట్లా బ్రతకాలి. ఎవరు సాక్షి ఉండాలా మన మీద? పంచభూతాలు సాక్షిగా అని అంటున్నారు. పంచభూతాలు కూడా దేవదూతల లాగానే ఆధిపత్యం కలిగిన దేవదూతల చేతిలోనే ఉన్న ఒక ఎలిమెంట్స్ అవన్నీ. అవునండి. గాలి అనేది ఒక దేవదూత పట్టబడి ఉంది అనేసి మన ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ఆ యొక్క గాలిని దేవదూతలు పట్టగలుగుతున్నాయి. సముద్ర అగాధాన్ని దేవదూతల ఆధీనంలో ఉండి వాటిని చూడగలుగుతున్నాయి. మరి అలాగే భూమి యొక్క స్థితిగతుల అన్నింటిలో విషయంలో కూడా దేవదూతలను కాపలా ఉంచి దేవుడు చూస్తున్నాడు. అంటే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితిలో మనం తెలిసిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని సంపూర్ణంగా ఆయన చిత్త ప్రకారమే నడిపిస్తున్నారు. ఆయన మాత్రమే మహిమనొందే దేవుడిగా ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఆదరిస్తూ అనర్గళమైన కృప ద్వారా ఆదుకుంటూ వర్ధిలింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సార్వభౌమం కలిగిన ఒక్క దేవుడు నీ జీవితంలో క్షణకాలంలో కార్యం చేయగలడా లేదా? మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనము ఈ యొక్క సార్వభౌముని యొక్క ఆధిపత్యాన్ని ఆస్వాదించగలము? అలాగే లోకంలో ఆయన చేత ప్రేమించబడుతున్న వారుగా ఉన్నాము అంటే మోషేని మనం ఎగ్జాంపుల్గా తీసుకో. ప్రేమించడానికి ఆయన తహతహలాడుతున్నాడా లేదా? నీ జీవితం మీద నేను సాక్షిని కాదు, దేవుడే సాక్షి. హల్లెలూయా. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అనేది ఎవరు సాక్షి అండి? దేవుడే సాక్షి. మరి దేవుడు మనకు సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఆత్మీయంగా మనల్ని యజమానుడే ఏలవలసిన వాడు ఎవరు? దేవుడే. అంతేగాని ప్రతి విషయంలో వాళ్ళని వీళ్ళని కలిగి మనం వాళ్ళు బాగా చూస్తున్నారు, వీళ్ళు బాగా చూస్తున్నారు, వాళ్ళు బాగా ప్రయోజనం, వీళ్ళు బాగా ప్రయోజనం, వాళ్ళు గ్రేట్ వీళ్ళు గ్రేట్ అనే పొజిషన్లో మనం ఉండొద్దు. నీలో ఆయన గ్రేట్ అని చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే యూ హ్యావ్ టు సబ్మిట్ లైక్ ఏమంటున్నాడు మోజెస్. పిలువగానే లోబడిన వాడిగా ఉన్నాడు అంటే మోజెస్ ఉన్నాడా లేదా? నాకు నోటి మాత్రం ఉంది దేవా అంటే నేను నీకు సూచనలు ఇస్తాను కదా, నువ్వు వెళ్ళిపో అంటే వెంటనే ఆయన లోబడిన వాడుగా ఉన్నాడు. యోన లోబడిన వాడుగా ఉన్నాడా అండి? అబ్బా నువ్వు మానవులే, క్షమించవులే, వాళ్ళని శిక్షించలే, క్షమిస్తావులే అని తాతాలు ఆడిచ్చినాడు. అవునా? పిలువగానే లోబడిన వాడు పేతురులాగా మనం అందరము ఉండాలి. ఒక్కోసారి పిలిచినప్పుడు నిలబడలేని పరిస్థితులలో పేతురు అటు ఇటు అయినప్పటికీ కూడా చివరిగా దేవుని కృప పొందిన సీనియర్ అపోస్తులలో మొదటి వాడిగా నిలబడిపోయినాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులలో నువ్వు ఉన్న పాటన పిలవగానే వదిలిపెట్టి రాగలిగేటట్టుగా దేవుడి దగ్గరికి నువ్వు పరిగెత్తేటట్టుగా ఉండాలి. అయితే ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టి రమ్మనడం కాదు, కానీ నిన్ను నీ వ్యాపారం వదిలిపెట్టి రమ్మనడం కానీ చెప్పడు. కానీ ఏ పరిస్థితిలోనైనా టైం అయిందంటే 12 గంటలకి నేను కూర్చొని ప్రార్థన చేయాలి. నేను ఏ గంటలలో ప్రార్థన చేయొచ్చు అంటే 12, 3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి. అది మనం లెక్కలోకి తీసుకొస్తే చూడండి, 12, 6 అనేది ఒక స్ట్రైట్ కర్ర అయితే 3, 9 అనేది ఒక అడ్డు కర్ర. కాబట్టి ఏ టైమింగ్స్లో మనం బాగా ప్రార్థన చేయగలుగుతాము అంటే పరలోక ద్వారాలు తెరవబడే సమయము అది. అందుకే తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆత్మను అప్పగించిన సమయం కరెక్ట్ 3 గంటలు. అంటే ఆ టయానికి అక్కడ సమర్పణ జరిగి పోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులలో 12 గంటల నుండి కూర్చున్నవాడు 3 గంటల లోపలగా సమయాన్ని వెచ్చించి దేవుని ఆరాధించాలి. ఆ సమయంలో అనేకమైన ఆత్మకార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు డెలివరెన్స్ ప్రేయర్స్ హీలింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. అంటే హీలింగ్ కోసం సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల లోపలగా ప్రభా స్వస్థపరచుటకు సహాయం చేయండి అంటే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే మొదటి గడియలని మొదటి జామున అనేది అని అంటున్నారు. కానీ న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి మొదటి యొక్క సమయము 6 నుండి 9 గంటల వరకు, 9 నుండి 12కి 2వ జాము, 12 నుండి 3 వరకు 4వ జాము, 3 నుండి 6 వరకు 4వ జాము. ప్రైజ్ ది లార్డ్. సో అలా మొదటి జాముగా చెప్పబడుతున్న 6 నుండి 9 లోపల మనం చాలా బలం కలిగి ఉంటాము,
సామర్థ్యం కలిగి ఉంటాం, నిద్ర రాని సమయంలో ఉంటాం. కాబట్టి దేవుని ఆశ్రయించే సమయాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఉన్న పాటున వచ్చుచున్నాను నా దేవా అన్నట్టుగా అన్ని వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు దేవునితో మనం సంబంధం కలిగే వారంగా ఉండాలి. ఎందుకు అంటే దేవదూతలు, దయ్యాలు, దేవుడు సాక్షులుగా ఉంటారట, పరిశుద్ధులు కూడా సాక్షులుగా ఉంటారట. హల్లెలూయా. మరి అలా ఉండగలిగితే నీకు ఏం లాభము అంటే నేను చెప్తున్నా కదా, ఎలిమెంట్స్ మీద మనకి ఆధిపత్యం కలిగి ఉంటాం. మరి నీ సింహాసనం భూమి మీదనా, నీళ్ళ మీదనా, లేకపోతే ఆకాశ వాహనుడిగా నువ్వు ఉండాలా అంటే దురాత్మల సమూహాన్ని ఛేదించగలిగే బలంగా, జ్ఞానం కలిగిన వారుగా నువ్వు ఉండాలా అనేది నువ్వు అక్కడ చూసుకోవాలి. హల్లెలూయా. మీకు దేని మీద ఆధిపత్యం కలిగి ఉన్నారో మీకు తెలుసా? అంటే మనము ఎంత సింపుల్ లైఫ్ జీవిస్తున్నాం కదా. సూర్యుడు ఆగిపో, చంద్రుడా నిలిచిపోయిన యెహోషువ లాంటి జీవితం మనం జీవించాలి. కానీ మనం ఎంతసేపు ఏమంటున్నాం తెలుసా? ఒక్క ఉద్యోగం ఇస్తే దయ్యాల మాదిరే మనం కూడా ఇటు అటు తిరుగుతుంటామట. మన ఆలోచనలన్నీ అది జరగలే, ఇది జరగలే, ఇది కాలే, అది కాలే అని అంటున్నాం. కానీ దేవుడితో కలిగి ఉంటే దైవికమైన కృపను బట్టి మనకేమొస్తుంది తెలుసా? ఆధిపత్యము కలిగి ఉంటాము. ఇది జరుగును కాక, ఇది కలుగును కాక అని ఆజ్ఞాపించగలిగే శక్తిమంతులు అవుతాం. అయితే 4 రకాల ఆధిపత్యాలను కలిగి ఉండడానికి 4 రకాల పనులు చేయాలి. మొట్టమొదట మనం యేసు నామాన్ని ఉపయోగించే వారంగా ఉండాలి. మరి యేసు నామాన్ని ఎవరు ఉపయోగించినా జరుగుతుంది అంటే వాక్యమును తెలిసిన ప్రవర్తన కలిగిన వాళ్ళే అది చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యము నీ హృదయంలో, నీ లోపల నీతో ఉండి నువ్వు నడవగలగాలి. సో వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క ఆధిపత్యం నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి వాక్యాన్ని ఎంత ఎక్కువగా నువ్వు నింపుకుంటావో అంతగా క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చదువుతున్నప్పుడు అంట నువ్వు చదువుతూ ఉంటే క్రీస్తుని చూస్తాడంట నీ ముఖములో. హల్లెలూయా. సో వాక్యాన్ని నువ్వు ఎదిగిన బిడ్డగా ఉండి క్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ఎత్తి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువే కనబడుస్తాడంట తండ్రికి. హల్లెలూయా. అంటే యేసు నామంలో నువ్వు పలికినప్పుడు నా కుమారుడే మాట్లాడినాడు ఇది అన్నంత గొప్పగా దేవుడు నీకు కావాల్సిన కార్యాలు నెరవేర్చడానికి కావాల్సిన సృష్టిని నీకు లోబడేటట్టుగా చేస్తాడంట. అంటే రెండోది ఏంటంటే ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోగలిగే శక్తిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. మరి మూడవది వచ్చేసి ఆయన రక్తాన్ని అప్లై చేసుకునే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఓడిపోలేదు కాబట్టి ఆయన విజయాన్ని, ఆయన నామాన్ని ధరించిన నువ్వు, ఆయన రక్తాన్ని నువ్వు ధరించగలిగితే ఇక చీకటి ఎంత మాత్రము నీ జీవితం మీద ఏలనే ఏలదు. ఆమేన్. మరి ఫైనల్గా నువ్వు అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉండాలంటే దేవుడితో మర్మములు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి, అన్య భాషలు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. మరి అన్య భాషలు కొంచెం ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువ సమయాన్ని పెంచుతూ వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత ఎక్కువగా నువ్వు అన్య భాషలు మాట్లాడతావో అంత దైవత్వాన్ని కలిగి నీ జీవితంలో, నీ పరిస్థితిలో ఉంటున్న ఎడారి కాస్త పూలవనంగా మారిపోతుంది. ఎడారి జీవజలము ప్రవహించే నదిగా మారిపోతుంది. చక్కముకి రాతిలాగా ఉంటున్న నీ పరిస్థితులలో అద్భుతమైన ఆదరణ కలిగజేసే భూమిగా, సియోను వనముగా మారిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లాభాల విషయంలో దేవుడు కనిపించి చెప్పగలిగేంత పరిశుద్ధుడు కాదు. యాకోబు నిమిత్తం లాబానుకు దర్శనమిస్తున్నాడు కలలో. అంటే ఈరోజు చూడండి, మనల్ని దేవుడు ప్రేమిస్తే ఎట్లా దిగొస్తున్నాడండి. అవునా? పాపులకు సైతం వణుకు పుట్టిస్తున్నాడు, పరిశుద్ధులకు సైతము హెచ్చరిక ఇస్తున్నాడు. మన నిమిత్తం పరిశుద్ధుడైన యోసేపును దర్శించి, అయ్యా మరియ విషయంలో నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండొద్దు, మరియను నేను ఏర్పాటు చేసుకున్నాను, మరియను ఖచ్చితంగా నేను దీవించాలనుకుంటున్నాను. హల్లెలూయా. మరియ విషయంలో నేను కలుగజేసుకున్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను ఆమె విషయంలో పరిశుద్ధాత్మ వాక్ శక్తి ద్వారా గర్భఫలాన్ని ధరింపజేస్తున్నానని ఆమె యథార్థతను తెలియపరిచినాడు. హల్లెలూయా. మరి ఇక్కడ లాబాను కూడా యాకోబు విషయంలో ఇతనికి హాల్ బాగుంది, అందువల్లనే ఇతని దేవుడు ఇతనికి తోడైనందువల్లనే నువ్వు అభివృద్ధి చెందుతున్నావని వెళ్ళి ఆ సోద చెప్పే వ్యక్తుల దగ్గర నేను తెలుసుకున్నాను అంటాడు ఆదికాండంలోనే. కావున నువ్వు ఇక్కడే ఉండు, నీకు జీతం ఇస్తాను అంటాడు. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు అంటే ప్రతిసారి దేవుని భయము అతనికి కలిగిస్తుంది. ఇప్పుడు యోసేపు విషయంలో కావచ్చు, యాకోబు విషయంలో కావచ్చు, అబ్రహాం విషయంలో కావచ్చు. అబ్రహాం విషయంలో ఫరోతో మాట్లాడతాడు, ఆయన భార్యను తాకకూడదు, ఆయన నీ కొరకు ప్రార్థించినప్పుడు నీకు సంతానము కలుగుతుంది అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎవరితో స్నేహం చేసేవారంగా ఉండాలి?
దేవుడితో స్నేహం చేసేవారుగా ఉండాలి. ఎవరు నీ సాక్షి అయి ఉండాలి? దేవుడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి కృపను మనం పొందుకోవాలి. మరి ఎప్పుడైతే మన జీవితంలో మీకు మేలు కలిగిన నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియాఫలము అనుభవించెదరు అని అంటున్నాడు. క్రియాఫలము అంటే మీరు దేవుడితో స్నేహము కలిగి ఉంటారో అవి ఒక క్రియలుగా ఎన్నిక చేస్తాడు దేవుడు. సమయం అవ్వగానే వెళ్ళి ప్రార్థన చేయడము, సమయానుకూలంగా దేవుడితో సత్సంబంధం కలిగి ఉండడము, లోకాన్ని ప్రేమిస్తున్నావా, శరీరాశను ప్రేమిస్తున్నావా, జీవకుటుంబాన్ని ప్రేమిస్తున్నావా అంటే లేదు నేను దేవుడినే ప్రేమిస్తున్నాను అన్న ఒక ఉద్దేశంలో నువ్వు బ్రతికి ఉండడము అవి దేవుడికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడే మనకు సాక్షి. ఇదిగో నా పిల్లలను నాకు కాకుండా తీసుకొని వెళ్తున్నావు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అంటే నీ మీద నీ దేవుడే సాక్షి అని అంటున్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులలో దేవుడి భయం కలగజేసే విధంగా మనము దేవుడితో స్నేహం చేసేవారంగా ఉండాలి. అంటే నీ నిమిత్తం ఎవరు మాట్లాడాలా? అందరికీ పక్క వాళ్ళకి చెప్తామా, నా నిమిత్తం దేవుడు మాట్లాడేటట్టు బతుకుతాను. నేను మాట్లాడితే సృష్టి కూడా దేవుని మీద మాట్లాడిందని లోబడేటట్టుగా బ్రతుకుతానని చెప్తామా? ఆమేన్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా ఆత్మను సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంటే ఐ సర్వ్ విత్ మై స్పిరిట్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ హిస్ సన్. అంటే నా ఆత్మతో నేను కలిసి దేవుడితో పనిచేస్తున్నాను అని అంటున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడ యుద్ధం జరుగుతుంది అంటే ఆత్మల లోకంలోనే. మనం ఎక్కడ ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి? ఆత్మని. మరి ఏ ఆత్మని కల్మషం చేయాలనుకుంటున్నాడు అంటే సోల్ని. అది మనం ఇంతకుముందు నుండి చర్చిస్తున్నాం. అంటే ప్రాణమును కల్మషం చేయాలనుకుంటున్నాడు సాతాను కదండి. మనము బాగా పని చేసినామంటే రక్తం బాగా యాక్టివ్గా ఉంటుందంట. పని చేయకుండా లేజీగా ఉన్న వాళ్ళకి రక్తం కూడా ఎట్లుంటుందంట? లేజీ ఉంటుంది, చిక్కగా అయిపోతుంటుందంట. చిక్కగా ఏమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఎక్కువ పని చేసే వాళ్ళ రక్తం ఎట్లుంటుందంట? చాలా లిక్విడ్ రూపంలో ఎక్కువగా యాక్టివ్ కలిగిన లిక్విడ్ లాగా ఉంటుందంట. అంటే చిక్కదనాన్ని కలిగి ఉండకుండా సాలిడ్గా ఉండకుండా ఎట్లుంటుంది? జనరల్ నార్మల్గా ఉంటుంది. అలా ఉన్న వ్యక్తి ఎక్కువ లావుగాడు సన్నగానే ఉంటారు. కానీ సోమరుగా ఉన్న వాళ్ళు ఎట్లుంటారండి? బండగా ఉంటుంది. అంటే ఈరోజు మనము యాక్టివ్గా ఉండాలా కాదా? రక్తానికి అంత యాక్టివ్గా ఉండాలంటే స్పిరిట్, సోల్, బాడీ విషయంలో ఇంకా నువ్వు ఎలా యాక్టివ్గా ఉంటావు? అవునా? ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే దీని ఒక కూర్చుంటున్నది వలన. మన పూర్వీకులు బేషన్లు తినేటోళ్ళట, తామాన్లు లేపేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు అలా అన్నారంటే అలా తిని వాళ్ళు అంతే కష్టపడేవాళ్ళు. కట్టెలు కొట్టేవాళ్ళు, కారం దంచుకునే, గోధుమలు గింజలు అలా చేయడం వల్ల అవన్నీ వేసేటారు. ఇదేం చేయలే మనం ఆన్లైన్. అసలు షాపింగ్ కూడా నడుస్తుంది ఇప్పుడైతే. కరోనా ఏంటికి షాపింగ్ కావాలంటే ఇట్లా. నిన్న మాకు చిన్నకి వచ్చి చెప్తుంది, ఇది ఉంది చూడక ఫాస్ట్గా ఎవరు లేనప్పుడు పనికి వస్తుంది అంటే అవునవును. ఎట్లా అంటే జస్ట్ ఊరికే పెట్టిన అర్ధ గంటకు వస్తుందట. వెరీ గుడ్. అంటే వాడు ఒక్కొక్క వస్తువు మీద అంత అమౌంట్ని ఎక్కువగా ఇస్తున్నప్పుడు మనం ఇంట్లో కూర్చోవడం షాపింగ్ చేయడం బాగుంటుందా? బయటికి వెళ్ళే షాపింగ్ బాగుంటుంది? నీ రక్తం చిక్కబడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలా? వాకింగ్ చేయాలంటున్నారు డాక్టర్స్. మనం ఏం చేస్తున్నాము? అట్లీస్ట్ ఆలోచనతోనన్నా నేను చాలా ఆంటీతో పాటు రూమ్లో ఉండేదాన్ని కదా. అంటే రోగాలు వస్తాయి, జాగ్రత్త. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ఫస్ట్ ఫోన్ తీసుకొని కొట్టేస్తాం. కొట్టి అక్క చెల్లి నా పరిస్థితి సరే బాగా ప్రేయర్ చేయక ఎట్లా చేయాలా? బాగా ఎంతసేపు చేయాలా? వచ్చే వరకు చేయాలా? ఇంకా మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ప్రార్థన సహకారాన్ని నువ్వు పొందుకుంటున్నావు, వెరీ గుడ్, నాకు మంద. కానీ నువ్వు దేవుడితో సత్సంబంధం కలిగి ఉండగలిగితే అక్కకి కూడా నువ్వే చెప్పగలిగే స్టేటస్లోకి రాగలుగుతావు.
హల్లెలూయా. అందుకే దేవుడు నీ మీద సాక్షిగా ఉన్నాడు. సర్వ సృష్టి నీ మీద సాక్షిగా ఉంది. పరిశుద్ధులు నీ మీద సాక్షులుగా ఉన్నారు. కాబట్టి నీ దగ్గర ఉన్న పవర్ని నువ్వు వాడుతుంటే పనికిరాని దానిలోనే ఉన్నావు. ఎందుకు లక్ లేదు నీకంటే బ్లడ్ని ఉపయోగించడం లేదు. ఎందుకు లక్ లేదంటే దేవుని యొక్క విజయాన్ని నువ్వు అప్లై చేసుకోవడం లేదు. యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై యు ఆర్ అనేబుల్ టు గెట్ ఎనీథింగ్. ఫేవర్ నీకు ఎలా విడుదల అవుతుందంటే వెన్ యూ విల్ బికమ్ గాడ్. దేవుడుగా సంబంధం కలిగి ఉండాలి. దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. ఇప్పుడు మీరు నాతో రోజుకు కలయిక కలిగి ఉన్నారు అనుకుందాం. మీరు నన్ను రోజు ప్రేమించే బిడ్డలుగా నడిపిస్తున్న అక్క అనేసి నాతో ఉన్నారనుకోండి. మీ అందరిలో నేను ఈజీగా నమ్ముతానా లేదా? మీకు ఏమన్నా ఇచ్చి అమ్మా ఈ పనులు చేయండి అని ఒక అమౌంట్ ఇవ్వడానికి ఇష్టపడతానా లేదా? అలాగే ఇక్కడ అన్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతానా లేదా? అలాగే దేవుడితో సత్సంబంధం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన సృష్టించిన ప్రతి వాటి మీద నీకు ఆధిపత్యం ఇచ్చి ఉన్నాననే కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తూ వస్తాడు. కాబట్టి సూర్యుడా నిలిచిపో అని నువ్వు చెప్పగలుగుతావు. అదర్వైజ్ యూ కాంట్ సే లైక్ దట్. యెహోషువ లాగా నువ్వు చెప్పలేవు. ఆమేన్. యేసు నామములో నేను కోరుకుంటున్న జాబ్ వచ్చును గాక అని నువ్వు చెప్పలేవు. అక్క ప్రార్థన ఎప్పటి వరకు ప్రార్థన చేయాలా, ఎంతవరకు ప్రార్థన చేయాలా, నీకు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. కానీ అక్క ప్రార్థన చేసినందువలన వస్తుందా, నీకు విశ్వాసం ఉన్నందువలన వస్తుందా అంటే దేవుడు అడుగుతున్నాడు, నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నా నమ్మకాన్ని బట్టి కాదు. అయ్యా మీ శిష్యులు ఏం చేయలేకపోయినారంటే మరి మీరేం చేయాలనుకుంటున్నారు, మీకు నమ్మకం ఉందా అని అడుగుతారు. ఎవరినండి అడిగేది? మూగా చెప్పి దయ్యం పట్టిన బిడ్డ యొక్క తండ్రిని. ఆ కుమారుడి విషయంలో నీ సేవకులు ఏమైనా చేయలేదు, నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా, చేస్తావా అని వచ్చి నెగ్లెక్ట్గా అడిగితే మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు నమ్ముతున్నావా అని వెంటనే దేవుడు అతన్ని అంటే అవిశ్వాసం ఉండకుండా చేయమంటాడు. అవిశ్వాసం ఉండకుండా చేయలేదు. అంతేగాని ఒక్కరుగా ఫస్ట్ వచ్చి మాట్లాడినట్లు మాట్లాడుతున్నా నీ శిష్యులు ఏం చేయలేకపోయినారు. వెంటనే ఈయనలో ఉంటున్న ఆ మాటల ఒక ఉద్దేశాన్ని గ్రహించిన వాడు అది అవిశ్వాసం నాలో ఉండకుండా చేయగలవా అని అంటున్నాడు. కాబట్టి దీనత్వాన్ని కలిగి ఉండాలి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న రోషాన్ని బట్టి నా జీవితంలో నేను రోషాన్ని ప్రదర్శించాలి అని నువ్వు అనుకోగలిగితే గాడ్ ఈజ్ యువర్ విట్నెస్. అవును నా బిడ్డ మాట్లాడింది. ఎందుకు యెషయా గ్రంథంలో అంటాడు, నా సేవకుల మాట నేను రూఢిపరిచేవాడినై ఉన్నాను. ఎవరి మాట రూఢిపరిచాడంట? సేవకుల మాటని రూఢిపరిచేవాడనై ఉన్నాను అని అంటున్నాడు. ఆమేన్. అంటే ఆయన సేవకుడుగా నువ్వు లేవా? అక్కడ నేను స్త్రీనక్క, నేను చేయలేను. అక్కడ నేను పురుషునక్క, నా వల్ల కాదు, నేను ఆఫీస్ పోతున్నా, నేను చాలా బిజీ ఉన్నాను. మరి చేసినంత స్త్రీలు పురుషులే కదండి. బైబిల్లో ఉండేదల్లా దయాల వాళ్ళు మనుషులే కదా. ఏలియా వంటి స్వభావం కలిగిన వారమే మనం కూడా, ఏలియా వంటి మనుషులేమే మనం కూడా అని అంటాడు యాకోబు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ లేఖన వచనాన్ని అందులో పొందుపరిచినాడే. మరి ఈరోజు మన జీవితంలో యేసు నామంలో ఇది కలుగును గాక అంటూ ముందరికెళ్ళాలి. రోజు చేసిందే చేస్తున్నాం ప్రార్థన. అలా కాదండి. ఒక్కసారి చెవులున్న నాకు ఒక్కసారి చెప్పినాను అనుకోండి, మళ్ళా చెప్పాల్సి వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, నన్ను ఎరకుండున్నట్లు నా చెవులు మందం కాలేదు, ఇవ్వనేరకుంటున్నట్లు నా చేతులు కురుచా. సో విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు అని అంటున్నా. ఆయన యొక్క గుణగణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి చెప్తే చేస్తాడు. ఇక చెప్పాల్సింది ఎవరికి, ఎలా కనపడాలి, ఏ విధంగా ఉండాలి అంటే దేవుని స్తుతించే విధంగా ఉండాలి. ప్రభా నువ్వు ఇచ్చే జాబు 50,000 ఉన్నది, సరే 50,000 వస్తే చూడదేవా, దశభాగం ఇస్తా ఫస్ట్, తర్వాత ఇచ్చేస్తా ఇట్లా చేస్తా అని మనం ఆలోచించవచ్చు. దేవుడి దగ్గర సంభాషణ చేయొచ్చు. అంతేగాని 50,000 ఉద్యోగం ఇస్తావా లేదా, 50,000 వస్తుంది బాగుంటుంది దేవా, అసలు ఇస్తావా లేదా, నువ్వు చూపులు ఇది అని అడిగినా అనుకో దేవుడి దాకా వస్తుంది. అవునా? కాబట్టి జ్ఞానముతో దేవుని మనము అడిగే విధానాన్ని బట్టి ఉంటారు. మరి నిన్న డయానా సిస్టర్ ఒక మాట అడిగింది, సిస్టర్ మరి మానక మొరబెట్టమనే ఉంది కదా వాక్యంలో అని కదా. సునంద సిస్టర్
మానక మొరపెట్టమంటే వృద్ధురాలు వచ్చి చెడ్డవాడైన అధికారిని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఏమని? అయ్యా, మరి నా పని ఇది, నా పని కావాల్సిన సహాయము మీరు ఇలా చేయాలని ఆశపడుతున్నాను, ఆ విధంగా చేయగలరా అని ఆమె అడుగుతున్నప్పుడు, సర్లే సాయంకాలం రాపో అని అన్నాడు. మళ్ళీ వచ్చి ఆమె సాయంకాలం నిలబడింది. సాయంకాలం వచ్చి నిలబడితేనే ఆమె ముఖం చూసి, ఏం చెప్పినావు నాకు పొద్దున మర్చిపోయినాను అని అన్నాడా? అనలే. మళ్ళీ ఆమెను చూసి, ఆమె చెప్పినది నేను గుర్తుంది వాటి, రేపు పొద్దున రాపో అని అన్నాడు. సర్లే అని మళ్ళీ పొద్దునొచ్చి కనపడిన తర్వాత మళ్ళా సాయంకాలం రాపో అన్నాడు. అలా పొద్దున్న రాపో సాయంకాలం రాపో అంటే ఈమె విసుగుకుండగా, శరీరము బలహీనతలు అడ్డము చేసుకోకుండా ఆ చెడ్డవాడైన అధికారికి కనపడిస్తున్న విధానాన్ని బట్టి ఇప్పుడు ఈయన విసుగు చెంది కార్యం చేసేసినాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం దేవుడి దగ్గరికి ప్రతి సమయము అనుకూలింపజేసుకొని వెళ్ళాలి. ఈయన మంచివాడైన దేవుడు, వెళ్ళాలి. కానీ ఒక ఏమంటారు, డిమార్ట్ లిస్టు, రిలయన్స్ మార్ట్ లిస్టు, ఇంకా డ్రెస్ సర్కిల్ లిస్టులు మనము దేవునికి ఇచ్చుకుంటా ఉందా? ఒక్కసారి చెప్తే దేవుడు చేస్తాడు. ఆయనకు నేను మొరపెట్టినాననే దానికి పంచభూతాలు సాక్ష్యం. అవునా? పరిశుద్ధుడు సాక్ష్యం, దేవుడు సాక్ష్యం, దయ్యాలు కూడా సాక్ష్యం అనే ఒక కాన్ఫిడెంట్తో ఎప్పుడు అసమయం అనక దేవుని యొక్క వాక్యమును ఎత్తిపట్టి ఆయనని స్తుతించే విధంగా, ఆరాధించే విధంగా, ఆయన కొనియాడే విధంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి అలాంటి కృప, అలాంటి కటాక్షాలు దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నాక అందరం కళ్ళు మూసుకుందాం.